పాలిటిక్స్ అన్నాక పక్కా జంపింగ్‌లుంటాయి. ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకి, ఈ పార్టీలకెళ్ళి ఆ పార్టీలకి పక్కా చేరికలుంటాయి. ఖచ్చితంగా కండువాలు మారతనే ఉంటాయి. కానీ సీఎం సొంత ఇలాకాలనే ఆళ్ళ పార్టీలకెళ్ళి లీడర్లు పోయి ప్రతిపక్ష పార్టీలో చేరితే ఏమనాలి చెప్పుర్రి? అగో ఈ కథ ఎటో ఎరైటీగుందిగా అనంటే అదే అయింది మరీడ. ఏడనైనా ఎప్పుడైనా గానీ పవర్లున్న పార్టీలకు పక్క పార్టీలకెళ్ళి లీడర్లు, కార్యకర్తలు వచ్చి చేరుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే పొలిటికల్ కెరీర్‌కు ఇంత ఆసరైతదని ఆశపడతారు. కానీ పగబట్టినట్టు వచ్చి మరీ లైన్లు కట్టి ప్రతిపక్ష పార్టీల చేరుడు పవర్లున్న పార్టీ పతారాన్ని పల్సగా చూపించే ముచ్చట్నే. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లా కార్ పార్టీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్‌లో చేరికైరు చాలా మంది. అయితే అయ్యిర్రేమో తీరి పతార పెద్దగలేని పక్క పార్టీలకెళ్ళి గులాబీ పార్టీలో చేరి గులాల్ జల్లుకుర్రేమో తీరి అని లైట్ తీసుకునే తందుకు లేదు. ఎందుకంటే ఆ చేరినోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బయటకు వచ్చి బీఆర్ఎస్‌లో చేరినోళ్ళు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ లో చేరి లీడర్లు కార్యకర్తలు ఇక ఉత్తగ చేరి మళ్ళీ చేతులు దులుపుకున్నట్టు కాదు. ఈ నెల 17వ తారీఖు నాడు చేవెల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ పెట్టే మహాధర్నాల పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. మరి ఆయనతో 6 గ్యారెంటీలు అన్ని తీర్ల హామీల గురించి పబ్లిక్ కానొచ్చిన కాడలు అడుగుతుండే వర్కలా కాంగ్రెస్ లో కష్టమే అనుకున్నారో లేకుంటే లోబల్ రాజకీయాలు ఏం నడిచినో తెలియదు కానీ ఇట్లా సీఎం సొంత ఇలాకాలనే కథ ఈ తీరు ఉంటే ఇంకా రాష్ట్రంలో కడమ నియోజకవర్గాలలో ఏందో పరిస్థితి అనుకుంటే ముచ్చట ముంగటేసుకోబట్టిరు హామీలేమాయనుగులుతున్న జనాలు.